వరంగల్ నుంచి రవిచంద్ర ప్రస్తుతం అక్కడ ఎన్నికల సరళి ఎలా ఉందనేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 11 గంటలు దాటిన తర్వాత పోలింగ్ శాతం 30 నుంచి 43-44% మేర పోలింగ్ నమోదైంది. ఓటర్లు ఉదయంతో పోలిస్తే కొంత ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా మున్సిపాలిటీల వారిగా చూస్తే ములుగు జిల్లాలో 33.35% మేర పోలింగ్ శాతం నమోదైంది. నర్సంపేటలో 34, వర్ధన్నపేటలో 35.51% మేర నమోదైంది. మరిపేటలో అత్యధికంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 12 మున్సిపాలిటీల్లో మరిపేటలో ఇప్పుడు 11 గంటల వరకు కూడా 43% పైగా పోలింగ్ శాతం నమోదైంది. అలాగే డోర్నకల్ 36, గన్పూర్ 33.32, అలాగే మహబూబాద్లో కూడా 32.23% మేర పోలింగ్ శాతం నమోదైంది. అయితే పరకాల్లో మాత్రం స్వల్పంగా అంటే చాలా తక్కువగా 22.04% మాత్రమే 11 గంటల వరకు నమోదైంది. ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు 9 నుంచి 11 మధ్య ఎక్కువగా వచ్చారు. ఆ తర్వాత కొంత తగ్గుముఖం పెట్టారు. మహిళలు అలాగే వృద్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్లు మొత్తం మహబూబాదు, భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగామ, హన్మకొండ మొత్తం జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే సౌకర్యాలు కల్పించిన సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది కూడా ఆరా తీస్తున్నారు. అలాగే చిన్నపాటి ఘర్షణలు, పరస్పరం తోపులాటలు ఇవి జరుగుతున్నాయి. ముఖ్యంగా డబ్బుల పంపిణీ అనేది ఇవాళ కూడా కొన్ని చోట్ల జరిగింది, పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తే. అలాగే భూపాలపల్లిలో 22వ వార్డు దగ్గర బీఆర్ఎస్ పార్టీ అనుచరులు డబ్బులు పంచుతూ ఉండడం స్థానికుల కంటకబట్టి పోలీసులు ఫిర్యాదు చేశారు. అలాగే దాదాపు ₹1,00,000 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నర్సంపేటలో కూడా డబ్బులు పంచుతున్నటువంటి పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం ఎస్పీ, ములుగు జిల్లా ఎస్పీ అలాగే ఇతర జిల్లా ఎస్పీలు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా లేదా అన్నది పరిశీలించారు. అలాగే వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వర్ధన్నపేట అలాగే జనగామ తదితర పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా చెప్పారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లంతా వచ్చి తమ గుర్తింపు కార్డులను చూపెట్టి ఓట్లు వినియోగించుకుంటున్నారు. అలాగే ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు ముఖ్యంగా వీల్ చైర్ సౌకర్యంతో వృద్ధులు అలాగే దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.